సింహరాశి. సింహరాశి వారికి గురువు లాభంలో ఉండడం, అష్టమంలో శని ఉండడం, జన్మంలో కేతువు, సప్తమ రాహు. ఇక్కడ ఆదాయం సింహరాశి వారికి 11, ఖర్చు 11. మంచి అంటే రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఎక్కువగా సింహరాశి వారికి అనారోగ్య సమస్య రావటం, వైవాహిక సమస్యలు రావటం ఖచ్చితంగా తెలుస్తోంది. సింహరాశి వారు అనారోగ్య సమస్యలో నుంచి, వైవాహిక సమస్యలోంచి బయటపడాలి. ఎక్కువగా వైవాహిక సమస్య ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా, అంటే వ్యాపారంలో కలిసి పెట్టుబడి పెట్టిన వాళ్ళ ద్వారా లేదా తోడబుట్టిన వాళ్ళ ద్వారా గొడవలు, మనస్పర్ధలు, చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు కూడా బాగా ఎదుర్కొంటారు. ఈ సింహరాశి వారు దోషాలని, అంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా అనేక దోషాలని అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే అష్టమ శని ఎఫెక్ట్ బాగా ఉంటుంది. జాబ్ డిలే అవ్వటం, చేస్తున్న జాబులో ప్రశాంతత లేకపోవడం, లేదా ఆరోగ్య విషయంలో ఇబ్బందుల ద్వారా ఉద్యోగాన్ని మానేయటం, అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవ్వటం, ఆ ట్రాన్స్ఫర్ ద్వారా బాగా రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం ద్వారా శ్రమ అవ్వడం జరుగుతుంది. అలాగే సింహరాశి వారు చదువుకునే వాళ్ళకు పర్వాలేదు, విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు పర్వాలేదు, విద్యార్థిగా ఉన్న వ్యక్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది, కంగారు లేదు. ఆదాయం బాగుంటుంది, గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి. కానీ శని ఎఫెక్ట్ వల్ల ఖర్చు అయిపోతుంది. ఏదో రూపేణా సింహరాశి వారికి చేతిలో డబ్బు నిలబడకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక శుభ కార్యక్రమాలు చేస్తారంటే వివాహము, గృహయోగం ఇత్యాది శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కట్టడం లేదా పెళ్లి చేయడం లేదా పెళ్లి చేసుకోవడం క్లియర్గా తెలుస్తుంది. అలాగే లోన్లు కూడా తీసుకోవడం, ఈ షష్ఠ స్థానాధిపతి అయిన శని అష్టమంలో ఉండడం, లోన్లు తీసుకోవడం అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేయటం లేదా లోన్లు తీసుకోవడం తెలుస్తోంది. ఓవరాల్గా ఈ సింహరాశి వారు కొంత ఈ 2025 గ్రహ దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తి, ఇది కూడా ఉత్తరాయణంలోనే, జూన్ లోపు శ్రీకాళహస్తి వెళ్ళాలి. అక్కడ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలి. ఉత్తరాయణంలో సింహరాశి వారు శ్రీకాళహస్తిలో నిద్ర చేస్తే అష్టమ శని దోషం తగ్గుతుంది. అనేక అనార్థాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉంటారు. అలాగే సింహరాశి వారు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 కేజీ పంచదార దానం చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ దోషాలన్నీ పోవడానికి సింహరాశి వారు 1 కేజీ పంచదార సాయినాథుడి దేవాలయంలో దానం చేయాలి. Like and subscribe Eagle Media Works.